కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో సమావేశమయ్యారు. మలేషియా విదేశాంగ మంత్రి మహమ్మద్ హాజీ హసన్తోనూ భేటీ అయ్యారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, స్వేచ్ఛాయుతమైన బహిరంగ ఇండో పసిఫిక్ ను పెంపొందించడానికి క్రిస్టోఫర్ లక్సన్ నిబద్ధతను స్వాగతిస్తున్నామని సమావేశం అనంతరం జైశంకర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం భూకంప కేంద్రం బాలకేసి ప్రావిన్స్ లోని సందిర్గి పట్టణంలో ఉండగా ప్రకంపనలు ఇస్తాంబుల్, బుర్సా, మనీషా, ఇజ్మీ ప్రావిన్స్లలో కూడా సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:48 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల ధాటికి సిందిర్గి పట్టణంలో 3 భవనాలు, 2 అంతస్తుల దుకాణం కూలిపోయాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని బీజేపీ శ్రేణులకు హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అందరం కష్టించి పనిచేసి ప్రతిపక్ష పార్టీల ప్రాతినిధ్యం భూతద్దంతో వెతికినా కనిపించని స్థాయికి తగ్గించాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సొంతంగానే పనిచేస్తుందని, ఊతకర్రలపై ఆధారపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందన్న విషయాన్ని మనం నిరూపించి చూపామని, పనితీరు, ప్రతిభ ఆధారంగా చేసే రాజకీయాల వల్లే దేశం ప్రగతి బాటన పయనిస్తుందని, ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోడీయే చక్కని ఉదాహరణ అని షా తెలిపారు.